ఒకరోజు రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయం ఒక భయంకరమైన అరుపు వినబడింది. పాండవులు ఉలిక్కిపడి లేచారు. ఎవరా అరిచింది అని చుట్టూ చూస్తున్నారు. చెట్ల మధ్యల నుంచి అరుచుకుంటూ వస్తున్నాడు. అతను ఎవరు అంటే బకాసురుడి తమ్ముడు కిల్మెరా. బకాసురుడిని భీముడు చంపేస్తాడు. ఈ కిల్మెరా మా అన్నను చంపడం కాదు, దమ్ముంటే నన్ను చంపు. భీముడు రా, మరి నిన్ను కూడా మీ అన్న దగ్గరికి పంపిస్తా. భీముడికి కౌరవుల మీద ఉన్న కోపమంతా కిల్మెరలో చూసుకుని భీముడు పరిగెత్తుకుంటూ పోయి ఎగిరి కిల్మెర భుజం పైన కూర్చుంటాడు. భీముడు రెండు చేతులు బిగించిన రెండు చేతులతో కిల్మెర తలను గట్టిగా కొడుతూ ఉంటాడు. అర్జునుడు బాణాల వర్షం కురిపిస్తున్నాడు. కిల్మెరకు ఏ దిశ నుంచి బాణాలు వస్తున్నాయో తెలియటం లేదు. కిల్మెరకి బలం తగ్గి నీరసించిపోతున్నాడు. భీముడు అది గమనించి భీముడు ఒక చెట్టును గట్టిగా పెకలించిన చెట్టుతో భీముడు గట్టిగా అరుస్తూ కిల్మెరాను కొడతాడు. కిల్మెరా ఆన్ ది స్పాట్ లో చనిపోతాడు. అప్పటి వరకు నిరుత్సాహంగా నీరసంగా ఉన్న పాండవులకి కిల్మెరా చనిపోవడంతో నూతన ఉత్సాహం నింపుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.